పల్నాడులో ఫ్యాక్షన్ లేదు, అభివృద్ధి ఉంది అంటున్నారు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. వైసీపీ జగన్ లాంటి వారి వల్ల మళ్లీ పల్నాడులో గొడవలు జరుగుతున్నాయంటున్న ఎరపతినేని శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. సంబంధించిన గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ 1 year పరిపాలన గతానికి ఇప్పటికీ పల్నాడులో ఎటువంటి వేరియేషన్ ఉంది? పల్నాడులో ముఖ్యంగా పరిపాలన ఏ విధంగా ఉందో నీకే తెలుసు. పల్నాడు వాసిగా ఈరోజు అరాచక ముఠ, హంతకుల ముఠ నుంచి ఆంధ్రప్రదేశ్ రక్షింపబడి ఈరోజు అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తా ఉంది. అది ఓరవలేని వాళ్ళు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. చంపండి, నరకండి, తప్పండి. సో ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లు ఎందుకు ఇచ్చారు తెలుసుకోకుండా బుద్ధి లేకుండా మాట్లాడే దుష్టులకి ప్రజలే తీర్పు చెప్పారు. సో ఈసారి 11 కాదు కదా, 1 సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు గారి నాయకత్వంలో పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే జగన్ పర్యటన ఏ రకంగా తీసుకుంటే 2 చనిపోయారు. తరచూ పల్నాడులో గతంలో వినుకొండ కావచ్చు, తెనాలి కావచ్చు, మొన్న సత్తెనపల్లి కావచ్చు. నేనేమంటానంటే ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన ఒక వ్యక్తి, అది కూడా బెట్టింగ్లో నష్టం అయితే చనిపోయిన వ్యక్తి, ఆయన పరామర్శకు వెళ్తూ సొంత కారు కింద టైర్ కింద ఒక దళితుడు చనిపోతే కనీసం పరామర్శించకుండా కాకుండా వాళ్ళు ఏమన్నా దుర్మార్గాలనే ఇలాంటి వ్యక్తి ఒక 5 సంవత్సరాలు ఇలా సీఎం చేసాడు, ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల నుంచి కాదు, సమాజం నుంచే వెలేయాలి. సో ఇది ఏదైతే పల్నాడుకు సంబంధించి గతానికి భిన్నంగా ఇప్పుడు అభివృద్ధి వైపు దూచుకోబోతుంది. జగన్ వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా రాజకీయాల నుంచి వెలేసే విధంగా ఉంది. ఖచ్చితంగా రాజకీయాల నుంచి ఆయన వెలేయాలని చెప్పి కూడా